పేదరికంలో నలిగిపోతున్న అర్చకులు ఉన్నారు. రూ. 4 సంపాదించుకునే అర్చకులు ఉన్నారు. రూ. 4 సంపాదించుకునే అర్చకులను చూసి పేదరికంలో ఉండే అర్చకుల్ని అవహేళన చేయడం, లేకపోతే కనుక వాళ్ళకేంటి అనేటటువంటి సందర్భాల్లో ఒక అర్చకుడి యొక్క ఆవేదన. ఈ హిందూ దేశంలో ఐదోడుగా పుట్టి బాల్యం 5 లేదా 14 ఏట నుండే కఠోర అనుష్ఠాన కైంకర్య శ్రమతో సాత్విక జీవనం నిత్యవేద పట్టం చేసే బ్రాహ్మణుడు పుసుక్కున ఓ బైకో కారు కొంటే అయిపోయా. ఈయన సంభావనలు పెద్ద మొత్తంలో తీసుకుని బలిసిపోయాడండి. అబ్బా ఆయన చేతికి ఉంగరాలు కంకణాలు చూడండి, అన్ని భక్తులు ఇచ్చినవే అని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. చాలామంది అర్చకులకు పొద్దున 5కి లేచి ఒక గ్లాసుడి కాఫీ తాగి, అది కూడా అందరూ తాగరు, గర్భగుడిలోకి అడుగు పెడితే ఉదయం 11 వరకు ఉపాహారం చేసే అవకాశం ఉండదు, అంటే టిఫిన్ చేసే అవకాశం. ఖాళీ గడుపుతో గ్యాస్ పెరిగిపోయిన పొట్టం చూసి మన హిందువులే పంతులు బాగా బలిసాడ్రు అని కామెంట్లు చేస్తుండ మనకు పట్టిన శాపం. ఎన్ని గుళ్ళల్లో ఒకసారి గర్భగుడి తలుపు తీశాక గుడి వదిలిపెట్టి మధ్యలో బ్రేక్ తీసుకుని పక్కకు వెళ్ళి మళ్ళీ వచ్చే పూజారిని చూశారు. బాత్రూమ్కి పోతే మళ్ళీ స్నానం చేయాలని వచ్చే 1-2 కూడా ఆపుకుని కిడ్నీ సమస్యలు నెత్తి మీదకి తెచ్చుకునే వాళ్ళు ఎంతమందో. బ్రాహ్మణులు కష్టపడి చదివే మంత్రాలు ఎప్పుడైపోతాయరా నాయన ఎదురు చూసి చివరిలో మమ అనడానికి బద్ధకం వేసే భక్తులారా, బ్రాహ్మణుడి కష్టం శరీరానికి సంబంధించింది కాదు, అది మెదడుకి, మేధస్సుకి, వాచస్సుకి, మనసుకి సంబంధించింది. గుర్తెరగండి, గౌరవించండి. మన సంస్కృతి సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలు, పురోహితులు, బ్రాహ్మణ వ్యవస్థ పునాదులు, ఔచిత్యాన్ని గ్రహించండి. బ్రాహ్మణులే కాదు కార్యసిద్ధితో శాస్త్రోక్తంగా మంత్రం చెప్పించి ఎవరైనా సరే వాళ్ళని గౌరవించండి అని అడుగుతున్నారు.